హలో అందరికీ. ఈరోజు నుంచి నేను కంటెంట్ క్రియేషన్ అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం అనుకుంటున్నా. వై లైఫ్లో డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఆలోచించారు? సరే, ఒక మనిషికి డిసిప్లిన్ చాలా ఉంది, సెల్ఫ్ కంట్రోల్ లేదు, చాలా కష్టపడతాడు. కాకపోతే ఏది పడితే తింటాడు. ఇంకొక మనిషికి సెల్ఫ్ కంట్రోల్ ఉంది, ఏం తినడు, లేజీగా ఉంటాడు, అసలు ఏ పని చేయడు, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. సో మీరు ఏ పర్సన్ని పెంచుదాం అనుకుంటున్నారు? మీరు ఏ పర్సన్లా ఉందాం అనుకుంటున్నారు మీ లైఫ్లో? అసలు ఏ ఏ డిసిప్లిన్ లేకుండా ఉన్న పర్సన్లా ఉండాలనుకుంటున్నారా? లేదనంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంది, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, డిసిప్లిన్ కూడా లేదు, ఏ పని చేయరు, లేజీగా ఉంటారు, ఏ పర్సన్లా ఉందాం అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ ఒక మగోడికి కావాల్సింది సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉండి సెల్ఫ్ కంట్రోల్ లేకపోయినా, సెల్ఫ్ కంట్రోల్ ఉండి డిసిప్లిన్ లేకపోయినా రెండు ప్రాబ్లమే. అందుకనే డైలీ నేను ఏదో ఒక టాపిక్ మీద చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదేం స్క్రిప్టెడ్ కాదు, ర్యాండమ్గా నాకు అనిపించింది చెప్దామని ఏదో ఒక టాపిక్ మీద. సో దట్ ఇనిషియల్ డేస్లో జడ్జి చేయొచ్చు, లైక్ నా వే ఆఫ్ స్పీకింగ్ కానీ అదంతా కనెక్ట్ కావడానికి ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ఎంతోమంది హీరోస్ ఉన్నారు, అందరికీ ఫస్ట్ సినిమాతో సక్సెస్ అనేది రాదు కదా. కాకపోతే ఐ విల్ కీప్ పోస్టింగ్, చూద్దాం. ఎందుకంటే మన తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, మంచి డిసిప్లిన్ గురించి చెప్పే కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. ఏదైనా కానీ ఫుడ్ పరంగా కానీ, లేదంటే స్లీప్ ప్యాటర్న్ పరంగా కానీ, ఏ విధంగా అయినా కానీ చాలా వరకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. డిసిప్లిన్ అనేది అది ఎప్పటి నుంచో ఉందే, కొత్తదేం కాదు. చాలామందికి తెలుసు. పర్ఫెక్ట్గా ఉండడానికని కాదు, కానీ డైలీ ఎంతో కొంత మనకున్న ఎనర్జీలా కరెక్ట్గా వేలా ఇన్వెస్ట్ చేస్తున్నామా, లేదనంటే మన ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుందా డైలీ. ఒక్కరోజు ఏదన్నా మనం చేయలేదన్నా కానీ ఆ ఒక్కరోజు ఆ ఎనర్జీ అంతా మనం వేస్ట్ అయినట్టే కదా. ఇది యాక్చువల్గా నా ఫస్ట్ వీడియో ఎప్పుడైనా బెస్ట్గా రాదు. అందుకనే కొద్దిగా పని చేసుకుంటూ ఆగుకుంటూ మాట్లాడుతున్నా. మ్యాక్సిమం కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా. ఈ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, ఎంత యాక్టివిటీ చేస్తున్నా, ఐ విల్ కీప్ పోస్టింగ్. నుంచి మోస్ట్ ప్రాబబ్లీ షార్ట్ వీడియోస్ తక్కువ చేయొచ్చు. ఓన్లీ ఐ విల్ పోస్ట్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్. సో యా, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను, టు కీప్ యూ ఎంగేజ్. నా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.
అంటే చాలా రోజుల నుంచి అలా అనుకుంటున్నాను నేను యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని కంటెంట్ గ్రో చేద్దాము అది ఇది అని. బట్ ఎందుకో టైం రాలేదు. సమ్ కొన్ని కాన్సిక్వెన్సెస్ అంటే మరీ సీరియస్గా తీసుకోలే ఎప్పుడు. కంటెంట్ క్రియేషన్ అంటే మనతోటి కాదులే ఎందుకు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, లేదనంటే మనం అంతా సీరియస్గా ఎఫర్ట్స్ ఎందుకు పెట్టడం అది ఇది అని చెప్పి అనుకునేవాడిని. బట్ కంటెంట్ క్రియేషన్ అనేది యాక్చువల్గా చాలా వరకు అంటే ఈజీ ప్రాసెసే. అంటే అందరూ డైలీ చేసే పనే, కాకపోతే దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం. దాంట్లో ఏదో ఒక కొత్తగా వేరే వాళ్ళు చూసి మనల్ని కొంచెం 1% ఇన్స్పైర్ అయినా కానీ, లేదనంటే 1% పాజిటివిటీ, అరే ఆ బ్రో ఇలా చేయగలుగుతున్నాడు మనం ఎందుకు చేయలేము, ఆ బ్రో ఇంత అన్నీ డీల్ చేయగలుగుతున్నాడు, లేదనంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక 1% ఇన్స్పైర్ అయినా కానీ వేరే వాళ్ళు, అది దట్ విల్ మేక్ మీ సో మచ్ హ్యాపీ. సీరియస్ కాకుండా అంటే ఫన్నీగా ఉండడానికి కూడా ట్రై చేస్తా. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఇట్ విల్ బీ లిటిల్ బోరింగ్గానే ఉంటుంది ఎంతైనా. లర్నింగ్స్ అంతే, కొన్ని లర్నింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వీడియో ఎప్పుడైనా కానీ బెస్ట్గా రాకపోవచ్చు, కానీ మెమొరబుల్గా మాత్రం ఉంటుంది. సో అంతే. ఐ విల్ కీప్ పోస్టింగ్ నో మ్యాటర్ వాట్. ఇట్స్ నాట్ ఫర్ ద వ్యూస్ ఆర్ దేని గురించి అని కాదు, కాకపోతే నా జర్నీ అనేది నేను రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే పర్సనల్గా, అంటే ఒక 2 years చూసిన తర్వాత ఒక టీవీలో లేదంటే ఒక మొబైల్లో చూసుకుంటే ఓకే, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ మచ్, ఇంత సాధించగలిగిన, ఇంత చేయగలిగిన. ఒకవేళ సీరియస్గా ఉంటే చెప్పలేం, ఫుల్ టైం కంటెంట్ క్రియేషన్ అనేది చేయొచ్చు. సో దట్స్ మై థాట్స్. చాలామంది ఉన్నారు మామూలు ఫిట్నెస్ కమ్యూనిటీ మీద. యా, నేను ఈ నీషే సెలెక్ట్ చేసుకున్నాను నేను కూడా. బట్ కామెడీ ఉండడానికి విత్ క్రియేటివిటీ, ఎడిటింగ్ అనేది కొంచెం నేర్చుకున్నా, దాంతో చేస్తా. నేను ఎడిటింగ్ యాక్చువల్గా వేరే ఏం యాప్స్ వాడా, నేను OnePlus మొబైల్ వాడతా, దాని నుంచే ఎడిట్ చేస్తా. కొన్ని ఏదైనా బ్యాక్గ్రౌండ్ అంటే బీజిఎమ్స్కి, ఫన్నీ క్లిప్స్కి నేను మై ఇన్స్టెంట్స్ అనే దాని నుంచి మామూలు చాలామంది అదే వాడతారు. ఇట్లా ఫా అని చెప్పి వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడి నుంచే వాడతారు వాళ్ళు కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఒక్కడనే ఉంటా కాబట్టి నాకు యాక్చువల్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కంటెంట్ క్రియేషన్కి అండ్ డైలీ వ్లాగ్స్ చేసుకోవడానికి. ఎవరు ఉండరు డిస్టర్బ్ చేయడానికి. సో అది మేజర్ ప్లస్ పాయింట్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నాకే అనిపించింది ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉండే బదులు సమ్ కంటెంట్ క్రియేషన్ చేసినా కానీ ఎవరో ఒకరు చూసి దే విల్ గెట్ ఇన్స్పైర్. అంటే ఎలాన్గా కూడా థింగ్స్ అనేది ఎట్లా చేసుకోవచ్చు, అది మనకి ఎంత నేర్పుతుంది, మన లైఫ్లో అది ఎంత ఉపయోగపడుతుంది అనేది, అది మీకు ఎక్కడో కాడ దట్ విల్ ఇన్స్పైర్ యూ, దట్ విల్ చేంజ్ యూ యాజ్ అ పర్సన్. ఏ బ్యాటిల్ అయినా కానీ రోజు మొత్తం మీరు మాట్లాడుకుంటా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే అంతకన్నా పీస్, అంతకన్నా ప్రొడక్టివిటీ నాకు తెలిసి ఎక్కడ దొరకదు. చాలా ప్రాబ్లమ్స్కి కానీ దేనికైనా కానీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇంకా. సో అది మోస్ట్లీ ఈ వ్లాగ్ మీ అందరికీ మ్యాక్సిమం నచ్చే కంటెంటే ఇద్దామన్నది నా మెయిన్ ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ అందరికీ. 10 minutes వచ్చింది ఫస్ట్ వ్లాగ్ అయినా కానీ. యా అంతే.
థ్యాంక్ యూ అందరికి బాయ్.